నమస్కారం ప్రజలారా, ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న జరిగిన ఒలింపిక్స్లో అతను అనారత వేయడం చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే కంపల్సరీ పథకం వచ్చేది, కానీ మన దేశానికి మంచి పేరు తెచ్చే టైంలో అట్లా అనర్హత వేటేసి పంపడం చాలా దురదృష్టకరం అండి. దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాలి. ఎందుకంటే మన దేశం కోసం ఒలింపిక్స్లో పోరాడి పథకం తెచ్చే టైంలో ఇలా సాంకేతిక కారణాలు చూపించి 100 గ్రాములు ఎక్కువ ఉందని చూపించి సస్పెండ్ చేయడం అనర్హత, అది చాలా దురదృష్టకరం అండి. ప్రతి ఒక్క భారతీయుడు అతనికి సపోర్ట్ ఉండాలి, అతనికి సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే దేశం కోసం పోరాడి అలా అనర్హత వేయబడడం దురదృష్టకరం అండి. ఆ విషయాలు తెలుసుకుందాం. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. పథకం దూరం కొంపముంచిన 100 గ్రాములు ఫైనల్ అవుట్కు ముందు వినేష్ పోగొట్టుపై అనర్హత వేటు. నిర్ణీత బరువు 50 కిలోల కన్నా 100 గ్రాములు ఎక్కువ ఉన్నట్లు నిర్ధారణ. నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించారన్న వరల్డ్ రైజిలింగ్ సీట్. స్పందించిన మోడీ, ఐఓసీ ఎదుట నిరసన తెలపాలని పీటీ ఉషాకు సూచన. వినేష్ ఛాంపియన్లో ఛాంపియన్వి, దేశమంతా నీ అంటే ప్రధాని ట్వీట్ చేశాడు. సాంకేతిక కారణాలతో పోటీ నుంచి తప్పించడం దురదృష్టకరము. రాహుల్ గాంధీ, 12 గంటల్లో బరువు తగ్గించడానికి చేయాల్సినంత చేశాము. జట్టు వైద్యుడు, వినేష్ అనర్హతకు గురి కావడం బాధించింది. దుర్భూషణ్ కుమారుడు కరణ్, పూర్తి విచారణ జరగాలి. పార్లమెంటు ఉభయ సభలు విపక్షాల పట్టు. క్రీడా మంత్రి వివరణపై అసంతృప్తి, వాకౌటు. న్యాయం చేయాలంటూ నిరసన. కోచ్లు, న్యూట్రిషన్స్, సహాయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా? మంగళవారం ప్రీ క్వార్టర్స్కు ముందు 49.9 కిలోలున్న పోగొట్టు 3 బౌట్లు అయ్యాక స్వల్పంగా ఆహారము, నీళ్లు 52.7 కిలోల చేరిక. తగ్గేందుకు రాత్రంతా స్లింపింగు, జాగింగు, జుట్టు జెర్సీ కొంతమేర కత్తిరింపు. చివరికి శరీరంలోంచి కొంతమేర రక్తం తీసివేత. 12 గంటల్లో 2.6 కిలోల మేర తగ్గుదల అయినా తప్పని నిరాశ. చూడండి పాపం, ఇలా చాలా చేశారండి. 100 గ్రాముల్లో మనం పథకం కోల్పోయాము. కానీ వినేష్ గారికి ఎప్పుడు భారతదేశం, ప్రతి ఒక్క భారతీయుడు అతనికి మనం సపోర్ట్ ఉంటుందండి. నిరాశ పడకండి. కానీ దీని మీద ఏం జరిగింది అనేది దేశ ప్రధానమంత్రి గారు కానీ, క్రీడా మంత్రులు గారు కానీ విచారణ జరిపించి ఏది తప్పు ఏది ఒప్పు అనేది చేయాలనేది ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారండి. ఇట్లాంటి పథకం దూరం కావడం మన దేశానికి చాలా బాధేస్తుందండి. ప్రతి ఒక్క భారతీయుడు బాధపడాల్సిన విషయం అండి. 4 గ్యారంటీలు, తెలంగాణ ప్రపంచ బ్యాంకు హామీలు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధరబాబు, సిఎస్ శాంతకుమారి. చూడండి, రేవంత్ రెడ్డి గారు అమెరికాల పర్యటనలోనూ దూసుకుపోతున్నాడండి. అట్లే ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో కలిసి తెలంగాణకు మంచి పెట్టుబడులు రావాలని, తెలంగాణ దిశ డెవలప్మెంట్ కావాలని విదేశ పర్యటనలో చాలా బాగా సాగుతున్నాడండి. తెలంగాణకు ప్రపంచ బ్యాంకు హామీలు. హైదరాబాద్ 4.0 మూసి సుందరీకరణ, స్కిల్ యూనివర్సిటీ, ప్రజారోగ్య రంగాల్లో సహకారము. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చర్చలు సఫలం. నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీకి నిర్ణయం. ఆర్థిక సహకారానికి ప్రపంచ బ్యాంకు సిద్ధం. ఈవెంట్ కంపెనీ 400 కోట్ల పెట్టుబడులు, 1000 మందికి ఉద్యోగాలు. ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకొచ్చిన కార్నింగ్ కంపెనీ. 14న కార్నింగ్ జెట్ విస్తరణ శంకుస్థాపనకు హాజరుకారన్న సీఎం. విదేశాల నుంచి రాగానే తొలి కార్యక్రమం ఇదే. గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో 235 వైద్య పోస్టుల భర్తీ. కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకము. రేపు వాకిన్ ఇంటర్వ్యూల నిర్వహణ.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్ ప్రమాణము. ఢాకాలో బిఎన్పి భారీ ర్యాలీ. హింసను వీడాలని ఖలీదా పిలుపు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఎన్ఎస్ అనామీ. లీక్ లేకుండా ఎన్నికలు జరగవు. కార్యకర్తలకు హసీనా కుమారుడు భరోసా. బంగ్లాలో హిందువుల మీద దాడులు. కేంద్రం రంగంలోకి దిగాలి. జగ్గి వాసుదేవ్. నూతన ధర్మ పరిరక్షణకు పోరాడాలి యోగి. హిందువులపై దాడిని ఖండించిన బంగ్లాదేశ్లోని 31 సామాజిక సంస్థలు. భయంతో 40,000 మంది తెలుగు సంతతి ప్రజలు. స్వేచ్ఛ అందరిది, కొందరిది కాదు. బంగ్లా విద్యార్థి నాయకుడు నిఘా పిరాగి. ఢాకాలో బీఎస్సీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రజలు. బంగ్లా ఓ గుణపాఠము, భారత్లో కూడా జరగవచ్చు. సల్మాన్ ఖుర్షిద్. నిరంకుశకులు ఎంతో కాలము కొనసాగవు. మహబూబా. ప్రజలే సుప్రీం, వారిని ఓపిక పరీక్షించొద్దు. ఉద్ధవ్ ఠాకరే. ఉద్ధవ్. ఖుర్షిద్పై బీజేపీ ధ్వజము. రైతన్నకు గడువు. 2 లక్షల పైనున్న అప్పు చెల్లించేందుకు 4 నుంచి 6 నెలల సమయము. రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం యోచన. గంపగుత్తుగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికే 2 లక్షల మాఫీ. 3వ విడతలో 6 లక్షల మందికి 6,000 కోట్లు నిధులు సర్దుబాటు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘే. రాష్ట్రం నుంచి ఏఐసిసి కోటా కింద తీసుకునే విషయంలో కాంగ్రెస్ అధిష్టానము. 9 రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాలు ఖాళీ. కేకే రాజీనామాతో తెలంగాణ నుంచి 1. 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు. 14న నోటిఫికేషన్. 21 వరకు నామినేషన్లు. వణికించిన వర్షం. భద్రాచలంలో 2 గంటల్లో 6 సెంటీమీటర్ల వాన. డ్రైనేజ్ ప్రాంతంలో కొట్టకపోయిన వ్యక్తి మృతి. భద్రాచలం ఆలయ ప్రాంగణంలో భారీగా నిలిచిన వరద నీరు. గద్వాల జిల్లా గుట్టలో అత్యధికంగా 12.6 సెంటీమీటర్లు. కృష్ణా బేసిన్లో శ్రీశైలం నాగార్జున సాగర్కు తగ్గిన వరద. చూడండి. నూతన రైల్వే లైన్లు ఆన్లైన్ మార్చండి. దక్షిణ మధ్య రైల్వే జీఎంతో మంత్రి పొంగులేటి. భూ ఆధార్ కార్డు. భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యలో జారీ. ROR చట్టం రాగానే ప్రతి కమతానికి భూదార్. వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు. ఎలక్ట్రానిక్ రూపంలో భూమి సమగ్ర వివరాలు. ప్రతి బిడ్డకు ఇంగ్లీష్ మీడియం చదువు. రాష్ట్రంలో త్వరలో సమీకృత ఆశ్రమ పాఠశాలల ఏర్పాటు. ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్లు. ఇందిరమ్మ ఇంటికి SC STలకు 6 లక్షల ఆర్థిక సహాయము. ధరణి పోర్టల్పై కమిటీ వేశాము. ఇంకా విస్తృత చర్చ జరగాలి. రాష్ట్రంలో మరో 20 ఏళ్ల పాటు ఇందిరమ్మ రాజ్యమే ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా ప్రీప్రీ సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆదిలాబాద్ జిల్లా పీప్రీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. చేనేత వాడదాం, నేతన్నకు అండగా ఉందాం. జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి తుమ్మల పిలుపు. నక్లీస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో చేనేత